ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలోని లాస్ వేగస్లో ఉన్న స్పియర్ గురించి ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు మనం ఒక అమేజింగ్ అండ్ ఇన్నోవేటివ్ కట్టడంపై మాట్లాడబోతున్నాం. అదే లాస్ వేగస్ స్పియర్. ఇది కేవలం ఒక కన్స్ట్రక్షన్ మాత్రమే కాదు, ఇది ఒక ఆధునిక క్రియేటివిటీ అండ్ టెక్నాలజీతో కట్టబడినది అని చెప్పవచ్చు. లాస్ వేగస్ హృదయంలో ఉన్న ఒక అద్భుతం. లాస్ వేగస్ అనగానే మనకు గ్యాంబ్లింగ్, లైట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు లాస్ వేగస్లో ఉన్న ఈ స్పియర్ కూడా ఒక కొత్త సింబల్గా మారింది. స్పియర్ అంటే ఏంటి? ఇది ఒక ఫ్యూచరిస్టిక్ ఆర్కిటెక్చర్, ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ ఆర్కిటెక్ట్ కల్చర్. ఈ స్పియర్ కన్స్ట్రక్షన్ 2018లో స్టార్ట్ చేసి 2023కి ఎండ్ అయింది. దీని నిర్మాణం వెనుక ఉన్న ఆలోచన మామూలు ప్రదర్శన మరియు వినోదం మించి ఒక కొత్త అనుభవం ఇవ్వడం. కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, ప్రేక్షకులను పూర్తిగా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా రూపొందించబడింది. స్పియర్ ఒక పెద్ద గ్లోబల్ బాల్గా ఉంటుంది. దీని డిజైన్ చాలా యూనిక్గా ఉంటుంది. స్పియర్ను చూడగానే మనకు అందులోని టెక్నాలజీ అండ్ క్రియేటివిటీ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎక్స్టీరియర్ మొత్తం ఎల్ఈడి ప్యానెల్స్తో కప్పబడి ఉంటుంది. ఇవి అద్భుతమైన విజువల్స్ని ప్రదర్శించగలవు. స్పియర్ను లాస్ వేగస్ గాలిలో ఒక డైనమిక్ భాగంగా మార్చేలా చేస్తుంది. ఇది రోజు మరియు రాత్రి సమయంలో కూడా భిన్నంగా మెరిసేలా ఉంటుంది. లాస్ వేగస్కి ఒక కొత్త ఆర్టిస్టిక్ సెన్స్ ఇస్తుంది. స్పియర్ లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసే మొదటి విషయం 360 డిగ్రీస్ ప్రొజెక్షన్ స్క్రీన్ ఉంటుంది. అండ్ ఇది కేవలం సాధారణ స్క్రీన్ కాదు. ఈ స్క్రీన్ 1,60,000 స్క్వేర్ ఫూటేజ్తో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొజెక్షన్ స్క్రీన్లలో ఒకటి. ఈ స్క్రీన్ మనకు ఒక్కసారి కూర్చున్న దగ్గర నుంచి దృశ్యం అన్ని వైపులా చుట్టుముట్టి కనిపిస్తుంది చాలా క్లియర్గా. స్క్రీన్లో చూపించే ప్రతి విజువల్స్ అనుభవం నిజంగా ఉంటుంది. ఈ విజువల్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. మీరు కేవలం చూస్తున్నారనే అనుభూతి కాకుండా మీరు ఆ దృశ్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది. విజువల్స్ మాత్రమే కాదు, స్పియర్లో ఆడియో అనుభవం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ప్రతి సీట్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పీకర్లు ఉంటాయి. ఇవి ఒక్కొక్క ప్రేక్షకుడికి స్పష్టమైన మరియు నాణ్యమైన సౌండ్స్ అనుభవాన్ని అందిస్తాయి. ఈ ఆడియో సిస్టమ్స్ హై డెఫినిషన్ సౌండ్ను అందిస్తుంది. దాని వల్ల మీరు పూర్తిగా అనుభవంలో లీనమైపోతారు. ఈ ధ్వని ఎంతో స్పష్టమైన మరియు నాణ్యమైనది. ఇది విజువల్స్తో పర్ఫెక్ట్గా సింక్ చేయబడినది. మిమ్మల్ని హై డెఫినిషన్ సౌండ్ బబుల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకా స్పియర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం అంటే సీటింగ్ అనుభవం. ఇక్కడ ప్రతి సీట్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ప్రతి సీట్ కూడా వేఫర్స్, సెంట్ అండ్ మూమెంట్స్ వంటి సెన్సరీ ఎఫెక్ట్స్తో కూడి ఉంటుంది. మీరు ఒక కాన్సర్ట్ చూస్తున్నారా లేదా ఒక సినిమా చూస్తున్నారా అనేది కాదు, కానీ మీరు దాన్ని పూర్తి స్థాయిలో అనుభవించవచ్చు. ఇది కేవలం చూపు మరియు ధ్వని మించిపోయి ఒక అసలైన అనుభవం. స్పియర్లో ఇంకో ప్రత్యేకమైన అంశం అంటే మాట్లాడే రోబోస్. అవును, మీరు సరిగ్గా విన్నారు. ఇక్కడ మనం మాట్లాడే రోబోస్ మరియు ఏఐ పరస్పర చర్యను కూడా చూడవచ్చు. ఈ రోబోస్ ప్రేక్షకులతో నిజ సమయంలో పరస్పర చర్యలు చేయడానికి రూపొందించబడ్డాయి. మీరు ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తాయి మరియు మీరు అనుకుంటున్న విధంగా మాట్లాడతాయి. ఈ రోబోస్ నూతనంగా ఏఐ వ్యవస్థల ద్వారా శక్తి పొందుతాయి. ఇది వాటిని అధిక స్పందనాత్మకంగా మరియు తెలివైనదిగా మారుస్తుంది. ఇది స్పియర్లోని టెక్నాలజీకి మరొక గొప్ప ఉదాహరణ. స్పియర్లో జరిగే ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వివిధ రకాల షోలు, కాన్సర్ట్స్ మరియు సినిమా ప్రీమియర్స్కి ఆతిథ్యం ఇస్తుంది. ఈ ఈవెంట్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. స్పియర్లోని టెక్నాలజీ ఈ ఈవెంట్స్ని సాధారణమైనదిగా మారుస్తుంది. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, ఇది ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది. ఇది లాస్ వేగస్ సిటీలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. లాస్ వేగస్లో ఇది ఒక కొత్త సింబల్గా మారింది. ఇది కేవలం వినోద కేంద్రం కాదు, ఇది టెక్నాలజీ అండ్ క్రియేటివిటీతో కన్స్ట్రక్ట్ చేసినది.
ఇది భవిష్యత్తులో వినోదానికి ఒక కొత్త దారి చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా లాస్ వేగస్ వెళ్ళినప్పుడు ఈ అద్భుతాన్ని తప్పకుండా చూడవలసిన ప్లేసుల్లో ఇది ఒకటి. అండ్ ఇది మీకు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత కూడా మీతో ఉండే అనుభవం. ఇంకా మీరు ఆ సెన్సేషన్‌లోనే ఉంటారు కొంతసేపు వరకు అయితే. అండ్ మీరు ఈ వీడియోనైతే చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ ఇంటీరియర్ స్క్రీన్ అయితే చాలా క్లియర్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎక్సైటెడ్‌గా ఉంది. చాలా న్యూ టెక్నాలజీతో. సో